రొయ్యలు నీచు వాసన రాకుండా జ్యూసీగా, సాఫ్ట్‌గా మసాలాలన్నీ కూడా మంచిగా పట్టేలాగా గ్రేవీ కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ అనేది రోటీ, చపాతీ, అన్నంలోకి చాలా బావుంటుంది. మనం వండుతూ ఉంటేనే ఆ స్మెల్లే అసలు గుమగుమలాడిపోతూ ఉంటుందనుకోండి. అంత టేస్టీగా ఉంటుంది. అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఫాస్ట్‌గా కూడా కుక్ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్‌లో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకుందామండి. కడాయి పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. నేను ఆల్రెడీ ఫ్రాన్స్‌నైతే వాష్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి నీట్‌గా వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. మంచిగా మనకి వాష్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫ్రాన్స్‌ని దానికి నరం కూడా తీసేసి నేనైతే వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్‌లో. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్, కొంచెం ఒక పావు స్పూను పసుపు, కొంచెం సాల్టు, కొంచెం నిమ్మరసం అనేది కూడా జల్లేసి నీట్‌గా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. పైన మూత పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అనేది బయటకొచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది బయటకొచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూతయితే తీసేసి మీడియం నుంచి హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ, ఆ వాటర్ అంతటిని కూడా ఎగరగొట్టేయాలి. మొత్తం అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌కి అలా అడ్జస్ట్ చేసుకుంటూ. ఇప్పుడైతే మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా! ఇప్పుడు ఈ ఫ్రాన్స్‌ని తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో ఒక 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. అవసరమైతే వేసుకోండి. ఆయిల్‌లా ఉంటే గనక అవసరం లేదు. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక 6 లవంగాలు వేస్తున్నాను. ఇవి లైట్‌గా వేగిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలైతే 3 వేస్తున్నానండి. చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి 2 కూడా మనకి మంచిగా వేగిపోవాలి. ఎలా అంటే మనకి లైట్‌గా నార్మల్ కర్రీస్‌కి మనకి లైట్‌గా చేంజ్ అయితే సరిపోతుంది గానీ, ఈ కర్రీకి మాత్రం మనకి చాలా దగ్గరగా అయిపోవాలి. నేను చూపిస్తున్నా కదా! ఆ విధంగా దగ్గరగా అయిపోయి మనకి ఫ్రై అయిపోవాలనమాట ఆనియన్స్ అన్నీ గూడా. ఈ విధంగా అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. మనకి పచ్చి వాసన అనేది పోయేంత వరకు కూడా మనం లైట్‌గా వేయించుకోవాలి. మనకి మాడిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మనం కొంచెం స్టిక్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి మనం కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కదా! ఇందులో మనం కారం అయితే ఏసుకోలేదు కాబట్టి 1 ½ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఒక 1 స్పూన్ గరం మసాలా పొడి, ఒక పావు నుంచి హాఫ్ స్పూన్ అండి మిరియాల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒక 1 మినిట్ అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్‌గా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్‌ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసి పైనైతే మూత పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టేసుకొని మనకి లైట్‌గా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. ఈ ఫ్రాన్స్ అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. మీరు సాల్ట్ అనేది ఇప్పుడు చూసుకోండి. ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే గనక మనం వేసుకుందాము. మనం స్టార్టింగ్‌లోనే సాల్ట్ వేసాం అంతేగాని, ఇప్పుడు తర్వాత మనం మసాలాస్ అనేవి ఫ్రై చేసినప్పుడు వేయలేదు కాబట్టి, ఇప్పుడైతే సాల్ట్ అనేది వేసుకొని, సరిపోయిందో లేదో చూసుకొని, పైన మూతైతే పెట్టేసి, ఈ వాటర్ అంతా గూడా మనకి మంచి గ్రేవీ థిక్‌గా కొంచెం గ్రేవీ వచ్చేంత వరకు మనం దాన్నయితే కుక్ అవ్వనివ్వాలి. మనకి ఫ్రాన్స్ అనేవి కూడా కుక్ అవ్వాలి కదా! జాగ్రత్తగా చూసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. మనకి నేను చూపిస్తున్న విధంగా దగ్గరికైతే అవ్వాలి. చూడండి నేను చూపిస్తున్నా కదా! ఈ విధంగా దగ్గరకయ్యేంత వరకు కూడా ఉంచుకొని, ఇప్పుడైతే తీసేయొచ్చు. ఎందుకంటే మనం తీసేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరికైతే అయిపోతుంది. ఈ గ్రేవీ అనేది. కాబట్టి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసేస్తే సరిపోతుంది ఆఫ్ చేసేసుకుంటే. మన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బావుంటుంది. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే ఫేవరెట్ అయిపోతుందనమాట. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది.
ఇదైతే మనకి మంచిగా ఫ్రాన్స్ కూడా కుక్ అయిపోయాయండి. మనకి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మసాలాస్ కూడా మంచిగా పట్టుంటాయన్నమాట. మీరు వెంటనే తినకుండా కొంతసేపు ఆగిన తర్వాత తింటే గనక మనకి మసాలాస్ అన్నీ కూడా మంచిగా ఆ ఫ్రాన్స్‌కి పడతాయి. సో, మీరెప్పుడైనా తినాలి అనుకుంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందైనా కుక్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసి ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.